కూర్చుని భోంచేసిన వాళ్ళు. కొడుకు కూతురు కాబట్టి ఫస్ట్ కూర్చుని తిన్నారు, అంతకు మించేం లేదు. అంతే తప్పించి వీళ్ళు పార్టీకి చేసిన సేవ ఏంటి? బేసిక్గా చెప్పాలంటే పార్టీలో నాయకులను ఎదగనేయకుండా చేశారు వీళ్ళు, అంతే కదా. ఇప్పుడు కుటుంబ పార్టీగా మార్చేశారు దాన్ని కాస్త. హరీష్ రావు, కేటీఆర్, కవిత తప్పించి ఇంకొకళ్ళు లేరు. ఈటెల రాజేంద్ర ఏమైపోయాడు, సబితా ఇంద్రారెడ్డి ఏమైపోయింది, ఆయన పేరేంటిది సికింద్రాబాదు శ్రీనివాస్ ఏమయ్యాడు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది కష్టపడ్డారు పార్టీ కోసం, వాళ్ళందరి పరిస్థితి ఏమైపోయింది, పక్కన పెట్టబడ్డారు. చివరికి జనంలో నెగిటివ్ అయ్యాడు కేసీఆర్ వీళ్ళ వల్ల. వీళ్ళని ఈ పుత్ర ప్రేమ పుత్రికా ప్రేమ వల్ల ఆమెకు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇవ్వడము, ఈయనకి మంత్రి పదవులు ఇవ్వడము, హరీష్ రావుకి మంత్రి పదవులు ఇవ్వడం వల్ల జనంలో ఏమి వెళ్ళింది? కుటుంబ పార్టీ అని వెళ్ళింది. ఉద్యమ పార్టీగా బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి వ్యక్తి తన వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితంలో చేసిన తప్పు వాళ్ళని తీసుకురావడం, ఏది భవిష్యత్ వారసత్వం కోసం అనుకుని ఉంటాడు. వీళ్ళ వలన పార్టీ కొరిగిందేం లేదు, కానీ వీళ్ళ వల్ల పార్టీకి ఎదుగుదలకి నష్టమైంది. కొత్త లీడర్లు పుట్టకుండా పోయారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అనేక మంది నాయకులు పుట్టుకొచ్చారు, వాళ్ళందరూ తర్వాత కాలగర్భంలో కలిసిపోయారు. ఎందుకని? కుటుంబం చుట్టూ ఇదయ్యాడు. ఈవెన్ హరీష్ రావు కూడా అవమానించబడ్డాడు. హరీష్ రావు చాలా దారుణమైన